హలో ఫ్రెండ్స్, ఎపిసోడ్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. పల్లవిని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొస్తారు కదా! ఇక అందరూ హాల్‌లో అలా కూర్చుంటారు. ఇక అప్పుడు బామ్మ అంటుంది చరణ్‌తోని, "రేయ్! చెప్పింది గుర్తుందిగా? లేదంటే ఫ్లాష్ కట్ వేయమంటావా? హ్మ్?" అనగానే, "ఏమీ అవసరం లేదు. నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను పల్లవికి" అని చెప్పి కిచెన్‌లోకి వెళ్తాడనమాట చరణ్. ఇక అక్కడే ఉన్న సోమలతతో అక్షిత, భువన అంటూ ఉంటారు, "ఏంటాంటీ ఇది? పెళ్ళితో దానికి చావొస్తుందనుకుంటే ఎంచక్కా చావుని జయించేసి ఇంటికి వచ్చేసింది ఆంటీ. ఏంటాంటీ చరణ్‌తో అన్ని పనులు చేయించుకుంటుంది. అసలు నేను చూడలేకపోతున్నాను ఆంటీ" అని చెప్పి అంటూ ఉంటుంది భువన. "అవునా ఆంటీ, బావగారు ఈ పల్లవికి ఎదురు పనులు చేస్తుంటే నాకు కూడా కోపమొస్తుంది ఆంటీ" అని చెప్పి, "ఏదో ఒకటి చేయండి" అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అప్పుడు సుమలత, "ఏంటి నాకు కూడా కోపమొస్తుంది నా కొడుకు అలాగా దానికి ఎదురు పనులు చేస్తూ ఉంటే. కానీ ఏం చేయలేను. ఎందుకంటే నేనే దగ్గరుండి వాళ్ళ పెళ్లి పట్టుపట్టి జరిపిచ్చాను కదా! ఇప్పుడు అపోజ్ చేస్తే అందరికీ డౌటొస్తుంది. సో, కొన్ని రోజులు వెయిట్ చేయడం తప్ప మనం ఏం చేయలేము. ఇప్పుడు మనం ఏం మాట్లాడకుండా ఉండడమే బెటర్" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట సుమలత. ఇక ఆ తర్వాత పల్లవిని మెల్లగా రూమ్‌లోకి తీసుకొస్తాడనమాట చరణ్. ఇక బెడ్ మీద కూర్చోపెట్టి ఇక అక్కడున్న బెడ్‌షీట్ కప్పుతాడనమాట. కప్పిన తర్వాత జ్యూస్ తీసుకో అని చెప్పి ఇస్తూ ఉంటాడు పల్లవికి. "ఏంటి అలా ఇస్తున్నావు? తాగిపిచ్చు" అని చెప్పి అంటుంది పల్లవి. "తప్పుతుందా? చేస్తాను, తాగిపిస్తాను" అని చెప్పి చరణ్ ఇక తాగిపిస్తూ ఉంటాడు. ఇక పల్లవి ఏమో చరణ్‌ని అలా చూస్తూ ఉంటుంది జ్యూస్ తాగుతూ. ఆ తర్వాత ఇక జ్యూస్ గ్లాస్ తీసుకెళ్ళిపోతూ ఉంటాడు చరణ్. "నాకు ఆకలేస్తుంది, అన్నం తీసుకురా" అని చెప్పి అంటుంది పల్లవి. అప్పుడు చరణ్, "అదేంటి ఇప్పుడేగా గ్లాస్ జ్యూస్ తాగావు, ఆ! అప్పుడే అప్పుడే ఆకలా నీకు" అని చెప్పి అడుగుతాడు చరణ్. "బామ్మగారు, బామ్మగారు" అని చెప్పి పల్లవి కోపంగా బామ్మని పిలుస్తూ ఉంటే, "ఏమీ అవసరం లేదు. నేను వెళ్ళి కిచెన్‌లోకి వెళ్ళి నీకు కావాల్సిన ఫుడ్ నేను తీసుకొస్తాను" అని చెప్పి చరణ్ కిచెన్‌లోకి వెళ్తాడు. ఇక పల్లవి ఏమో చూస్తూ ఉంటుంది. ఇక చరణ్ ఏమో అన్నం, కూర, పప్పు అవన్నీ తీసుకొస్తాడనమాట ప్లేట్‌లో. "ఇదిగో తిను" అని చెప్పి అంటాడు చరణ్. "తినిపిచ్చు" అని చెప్పి పల్లవి సైగలు చేయడంతోని, "తప్పుతుందా? తినిపిస్తా" అని చెప్పి ఇక పల్లవికి తినిపిస్తూ ఉంటాడు. మళ్ళీ పల్లవి ఇక చరణ్ ఎంత ప్రేమగా తినిపిస్తున్నాడా అన్నట్టుగా అందులో లేని ప్రేమను కూడా వెతుక్కుంటూ చూస్తూ ఉంటుంది పల్లవి. ఇక సడెన్‌గా పల్లవికి పొరపడడంతోని ఇక దగ్గుతూ ఉంటుందనమాట. ఇక చరణ్ ఏమో వాటర్ గ్లాస్‌తోని వాటర్ ఇస్తూ ఉంటాడు తాగు అని చెప్పి. ఇక అప్పుడే రూమ్‌లోకి ఇటు గుండమ్మ, ఆదిత్య వస్తారు. "అమ్మ పల్లవి, మేమిక బయలుదేరతాము. అల్లుడు గారు నిన్ను బాగా చూసుకుంటారని తెలుసు. పైకి కటువుగా కనిపిస్తాడు అల్లుడు, కానీ నువ్వంటే చాలా ప్రేమ, వెన్న" అని చెప్పి అంటూ ఉంటారు అక్కడున్న ఆదిత్య. అప్పుడు ఇక అక్కడున్న చరణ్, "అవును, నేను వెన్ననే. అందుకే మరి ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు కరిగిచ్చేసుకొని, కాచేసేసి తాగుతున్నారు మరి" అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. "మా అల్లుడు జోకులు బాగేస్తాడు" అని చెప్పి ఆదిత్య, "సరే బాబు వెళ్ళొస్తాం అల్లుడు" అని చెప్పి గుండమ్మ అలాగే ఇటు ఆదిత్య వెళ్తూ, "పల్లవి నీకేమైనా అవసరం ఉంటే ఫోన్ చెయ్యి" అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే, ఎందుకు అవసరం అండి, నేనున్నాను కదా ఇక్కడ గొడ్డులాగా సేవలు చేయడానికి. పొద్దున్నుంచి ఇప్పటిదాకా చేస్తూనే ఉన్నాను కదా! చేస్తూనే ఉంటాను. మీ అవసరం ఏం రాదులేండి. నేనున్నాక చూసుకుంటా" అని చెప్పి చరణ్ అంటాడు. ఇక సరే అని చెప్పి అక్కడి నుంచి గుండమ్మ, ఆదిత్య వెళ్ళిపోతారు. ఆ తర్వాత పల్లవి, "ఏంటి చూస్తున్నావు? కానివ్వు" అని చెప్పి అనగానే, కానిస్తా, తినిపిస్తా" అని చెప్పి మళ్ళీ ఇక తినిపించడం కంటిన్యూ చేస్తూ ఉంటాడు చరణ్. మరోపక్క మళ్ళీ మీటింగ్ పెడతారనమాట అక్షిత, సుమలత, భువన. "ఏంటాంటీ ఇది? అది చావలేదు ఆంటీ. ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలంటీ నేను" అని చెప్పి అడుగుతూ ఉంటుంది భువన. అప్పుడు సుమలత, "ఈ ఒక్క రోజే కదా గండం అలా మిస్ అయింది. గండం అయితే దానికి ఉంటుంది కదా నా కొడుకు జాతకం వల్ల" అని చెప్పి ఎవరికీ అనుమానం కూడా రాదు. ఏదో రోజు జరుగుతుంది. ఏదో ఒకటి అవుతుంది. మనం వెయిట్ చేయాలి కొంచెం పేషెన్స్‌తోని. అయినా అది చూద్దాం, కొంతకాలం వెయిట్ చేద్దాము. అప్పటికి అవ్వలేదనుకో దానికి గండం మనమే అవుదాం. ఏదో ఒకటి సృష్టించి దాన్ని చంపేద్దాము అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. కానీ దాన్ని మాత్రం అస్సలు వదలకూడదు. ఏదో ఒకటి చేసేంత కోపం నాకుంది అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు ముగ్గురు. ఇక అప్పుడే భువన అటువైపు తిరిగి చూడగానే వెనకాల చంటి ఉంటాడు. "ఆంటీ" అని చెప్పి అలా చూస్తూ ఉంటే ఇక అక్షిత కూడా చూస్తుంది. ఇక చంటి దగ్గరకొచ్చి, "ఏంటి మమ్మీ అంత సీరియస్‌గా మాట్లాడుకుంటున్నారు? దేని గురించి? ఏమైంది అక్షిత?" అని చెప్పి అడుగుతూ ఉంటాడు చంటి. అప్పుడిక అక్షిత కవర్ చేస్తుంది. "అంటే ఏం లేదు ఆంటీ, అంటే కొన్ని అనుకున్నారు కాలేజ్ గురించి, అవి ఎలా ఇంప్లిమెంట్ చేయాలా అని చెప్పి దాని గురించి టెన్షన్ పడుతున్నారు. అంతే కదా ఆంటీ" అనగానే, "అవునురా" అని చెప్పి అంటుంది సుమలత. అప్పుడు చంటి అంటాడు, "మమ్మీ, కొత్తగా అన్నయ్యకి, వదినకి పెళ్ళైంది. వాళ్ళ గురించి ఆలోచించు. కాలేజ్ గురించి ఆలోచిస్తావేంటి" అని చెప్పి చంటి అంటూ ఉంటే, "అవునురా, వాళ్ళ గురించే ఆలోచిస్తాను. ఓకేనా? వాళ్ళ గురించి మాత్రమే. అక్షిత, భువన మీరు వెళ్ళండి" అని చెప్పి ఇక చంటి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సుమలత అనుకుంటుంది, ఎలాగైనా ఈ పల్లవిని చంపే తీరుతాను.
నా కొడుకులో ఉన్న జాతకం వల్ల చచ్చుద్ది, చావకపోతే నేనే చంపుతా అన్నట్టుగా అనుకుంటూ ఉంటుంది. మరోపక్క ఇక అక్షిత తన రూమ్‌లోకి వెళ్తుంది. ఇక అక్షిత అనుకుంటుంది, ఎలాగైనా ఈ పల్లవిని చంపే తీరాలి. దాని మీద ఎంత కోపం ఉందంటే నాకు, అసలు నా జీవితం సర్వనాశనం అవ్వడానికి అదే ఆ పల్లవియే కారణం. ఆంటీ అన్నట్టు వెయిట్ చేద్దాము. లేదు అంటే నేనే ప్లాన్ చేసి దాన్ని చంపుతాను అన్నట్టుగా అనుకుంటూ ఉంటుంది పల్లవి. సారీ అక్షిత. ఇక అప్పుడే రూమ్‌లోకి వస్తాడనమాట చంటి. ఇక అక్షితని పట్టుకుంటాడు. "ఏంటి చంటి, వదులు నన్ను" అని చెప్పి విసుగ్గా అడుగుతూ ఉంటుంది అక్షిత. అప్పుడు చంటి అంటాడు, "ఏంటి, నేను నీ హస్బెండ్‌ని కదా! ఎందుకలా ఎప్పుడు చూసినా చిరాకు పడతావు నా మీద? ఆ?" అని చెప్పి అడుగుతాడు చంటి. "ఎప్పుడు నీకు అదే యావా ఏంటి?" అని చెప్పి అక్షిత కూడా అంటుంది. "అలా అంటావేంటి?" అని చెప్పి చంటి అంటాడు. "నాకు కొంచెం అనీజీగా ఉంది" అని చెప్పి, "కొంచెం వదులు, దూరంగా ఉండు" అని చెప్పి అంటుంది అక్షిత. "ఏంటి అనీజీగా ఉందా? సరేలే" అని చెప్పి అక్కడి నుంచి ఇక చంటి వెళ్ళిపోతాడు. ఇకప్పుడు మనసులో అనుకుంటుంది అక్షిత, "అసలు వీడి గోల రోజు రోజుకి ఎక్కువైపోతుంది. వీడిని ఎలాగైనా నేను కామ్ చేయొచ్చులే కానీ, అసలు ఆ పల్లవిని మాత్రం వదిలిపెట్టకూడదు. దాన్ని చంపాల్సిందే. అసలు నా జీవితం వీడి వల్ల సగం నాశనం అయిపోయింది. వీడిని నాకు అంటగట్టిందే ఆ పల్లవి. అసలు దాన్ని వదులుతానా? దాన్ని చంపాల్సిందే" అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అక్షిత. మరోపక్క పల్లవి ఒకతే రూమ్‌లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఆ రోజు అనవసరంగా ఈ భిక్షపతిని వదిలేశాను. వాడు కరెక్ట్‌గా పెళ్లి రోజు వచ్చి అటాక్ చేశాడు అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటే, ఈ లోపల బామ్మొస్తుంది. "ఏంటమ్మా పల్లవి ఆలోచిస్తున్నావు?" అనగానే, "అదే మా పెళ్లి రోజు జరిగిన ఇన్సిడెంట్ గురించి" అనగానే, "అయిపోయిందేదో అయిపోయిందమ్మా, వదిలేసేయి. అయినా గుండమ్మ వాడిని అరెస్ట్ చేయించింది కదా! నువ్వు ఇంకేమీ మనసులో పెట్టుకోకు. నువ్వు బతికి బయటపడ్డావు, అదే చాలు. నేనసల నిన్ను ఈ ఇంటికి కోడల్ని చేయాలి అని చెప్పి ఎంత ఆశపడ్డానో, మొత్తానికి ఈ ఇంటికి కోడలివయ్యావు. ఇక నా మనవడిని, ఈ ఇంటిని చక్కబెట్టాల్సిన బాధ్యత నీదేనమ్మా. నువ్వే చూసుకోవాలి" అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఈ లోపల అక్కడికి వస్తాడనమాట చరణ్. "ఏంటి, డాక్టర్ చెప్పింది మర్చిపోయావా? అలా కాళ్ళు చేతులతో ఊపుకుంటూ వచ్చావు. ఆ! ఈ టైంకి రాగి జావ ఇవ్వాలి కదా అమ్మాయికి" అనగానే, "ఆ! పొద్దున్నుంచి సేవలు చేస్తానే ఉన్నాను. నువ్వు ఫ్లాష్ కార్డ్ అంటున్నావు గదా! సేవలు చేస్తానే ఉన్నాను. చేస్తూనే ఉన్నాను గదా! ఇంకా ఏంటి? అయినా ఫ్రూట్ జ్యూస్ ఇచ్చాను, అన్నం పెట్టాను, ఆ! పాలిచ్చాను, అన్నీ ఇస్తానే ఉన్నాను. ఇంకా ఏంటి? ఇప్పుడు రాగి జావ ఒకటి తక్కువైందా?" అని చెప్పి అనగానే, ఇక పల్లవి ఏడుపు స్టార్ట్ చేస్తుంది. "చూడండి, చూడండి బామ్మగారు, మీ మనవడు ఎలా విసుగు పడుతున్నాడో" హ్మ్. అని చెప్పి అనగానే, ఇక అప్పుడు బామ్మ, "రేయ్, నా మనవరాల్ని ఎందుకురా ఏడిపిస్తున్నావు? హ్మ్. అసలు అన్నీ బాగుంటే ఈ పాటికి పెళ్ళైన తర్వాత మీ శోభనం ఏర్పాట్లు చేయాల్సింది. ఇప్పుడు చూడు" అని చెప్పి అలా బామ్మ అంటూ ఉంటే, "ఏంటి, దీంతో శోభనమా?" అని చెప్పి అంటాడు చరణ్. "మరి కాకపోతే అని చెప్పి అనగానే, ఇక "సరే సరే ఏడవద్దులే, మీ మాటలు ఇది నేడుపు వినే కన్నా వెళ్ళి రాగి జావ తీసుకురావడం బెటర్" అని చెప్పి ఇక చరణ్ కిచెన్లోకి వెళ్తాడు. ఇక రాగి జావ ప్రిపేర్ చేస్తూ ఉంటే, ఈ రాగి జావలో ఉప్పేయడం ఎందుకు, కారం వేద్దాము. దీనికి పొద్దున్నుంచి అసలు సేవలు చేయలేక సచ్చాను. దీనికి ఇలాగే చేయాలి" అని చెప్పి కారం వేసేసి కలిపి తీసుకొస్తూ ఉంటాడనమాట. ఇక "తీసుకో, తాగు, తాగు పల్లవి, మొత్తం ఇంత కూడా వదిలిపెట్టకుండా తాగాలి" అని చెప్పి అలా చరణ్ అంటూ ఉంటే, ఇక అప్పుడు బామ్మ అటు పల్లవి కొంచెం తేడాగా చూస్తూ ఉంటారు. "ఇదేంట్రా ఇప్పటిదాకా టోను ఒకలాగుంది, ఇప్పుడు టోన్ మారిపోయింది, ప్రేమగా మాట్లాడుతున్నావేంటో" అని చెప్పి అనగానే, "అంటే ఇందులో నా ప్రేమని కలిపి తీసుకొచ్చాను. నువ్వే కదా ప్రేమగా పెట్టాలి భార్యకి అన్నావు కదా! అందుకే నా టోన్ మారిపోయింది. తాగు పల్లవి, తాగు" అని చెప్పి అనగానే, ఇక గ్లాస్‌కి కొంచెం చివర్లో లైట్‌గా కారం కనిపిస్తూ ఉంటుంది పల్లవికి. "ఆహా! ఇదా సంగతి" అని చెప్పి, "బామ్మగారు, ఈ పాటికి పెళ్ళైపోయిన తర్వాత ఫస్ట్ నైట్ కదా! యాక్చువల్‌గా జరగట్లేదు కాబట్టి హ్మ్, ఏదైనా 50-50 కదా భార్యాభర్తలు. మీరే అన్నారు కదా! సో, సగం చరణ్ నువ్వు తాగు, తర్వాత నేను తాగుతాను" అని చెప్పి అనగానే, "నేనా? అమ్మో!" అని చెప్పి అంటాడు చరణ్. అందులో ఏమైనా కలిపావా ఏంట్రా?" అని చెప్పి బామ్మ అనగానే, నేనేం కలుపుతాను, ప్రేమ తప్ప ఇంకేం కలపలేదు" అనగానే, "మరి ఇంకే, తాగండి" అని చెప్పి అంటుంది పల్లవి. "సరేలే, కొంచెం సిప్ చేసినట్టు యాక్షన్ చేస్తాను. దాని తర్వాత దీనికిచ్చేస్తాను" అని చెప్పి ఇక చరణ్ కొంచెం తాగుతాడనమాట. ఆ తర్వాత "తీసుకో పల్లవి" అని చెప్పి గ్లాస్ ఇస్తూ ఉంటాడు పల్లవికి. ఇక పల్లవి సరిగ్గా పట్టుకోకుండా లైట్‌గా అలా వదిలేయడంతోని గ్లాస్ కింద పగిలిపోతుంది. "ఏంట్రా, సరిగ్గా ఇవ్వాలి కదా! సరేలే, నేను వెళ్ళి వేరే రాగి జావ గ్లాస్ తీసుకొస్తాలే అమ్మా" అని చెప్పి బామ్మ వెళ్తుంది కిచెన్‌లోకి. ఇక చరణ్ ఇక ఆల్రెడీ కొంచెం తాగుంటాడు కదా! కారంతో నోరు పట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. అటు ఇటు నార్మల్‌గా తిరుగుతూ ఉంటే, ఇక అప్పుడు పల్లవి, "పాపం కారం కలిపిన రాగి జావ తాగావు, కంట్రోల్ చేసుకోవడం ఎందుకు, అరువు" అని చెప్పి పల్లవి అనడంతోని గట్టిగా కేక పెడతాడు చరణ్. "అవును, నేను అందులో కారం కలిపినట్టు నీకెలా తెలుసు" అని చెప్పి చరణ్ అడుగుతాడు పల్లవిని. అప్పుడు పల్లవి, "ఆ గ్లాస్‌కి చివర్లా కొంచెం కారం అంటుకొనుంది. నువ్వే చూసుకోలేదు, నేను చూశాను. అందుకే ఇదంతా" అని చెప్పి అంటుంది పల్లవి. "దొంగ మొహం దాన, నాతో తాగిచ్చావు కదే" అని చెప్పి అలా చరణ్ అంటూ ఉంటాడు పల్లవితోని. సో, ఇంతే అండి ఇవాల్టి ఎపిసోడ్‌లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.